కేంద్రం పెన్షన్దారులను విడగొట్టే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. అఖిల భారత పెన్షనర్ల సంఘం పిలుపు మేరకు దీనిని నిరసిస్తూ ఆదిలాబాద్ పెన్షనర్ల సంఘ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కొత్త చట్టాన్ని తమకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఫైనాన్స్ బిల్లులో ఒక భాగంగా ప్రవేశపెట్టారన్నారు. దీని ద్వారా వేతన సంఘం అమల్లోకి రాకముందు ఉన్న పింఛనుదారులు వేతన సంఘ సిఫారసుల ప్రయోజనాలను కోల్పోతారని తెలిపారు. అలాగే పింఛన్దారులు పింఛను పెంపునకు అర్హత లేకుండా భారీ నష్టానికి గురవుతారని చెప్పారు. కావున పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, వాలిడేషన్ యాక్ట్ 2025ను రద్దు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నామని తెలిపారు. పెన్షన్ మిత్రులందరికీ నేడు ఒక బ్లాక్ డే. ఎందుకంటే ఇవాళ మనకు గత సంవత్సరము ఇదే దినము పెన్షన్ వాల్యుయేషన్ యాక్ట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వము. ఎవరికి గుర్తు లేకుండా దొంగజాటున ఫైనాన్స్ బిల్లు యాడ్ చేసి ఆ బిల్లును ఆమోదింపజేసుకొని అందరి మెడ మీద ఇవాళ పెన్షనర్ల మెడ మీద కత్తి వేలాడుతున్నది. 92 లక్షల పెన్షనర్ల మీద మెడ మీద కత్తి వేలాడుతున్నది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి దాన్ని ప్రతిఘటించి ఆ వాల్యుయేషన్ యాక్ట్ను రద్దు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దాంతో పెన్షనర్లన్నీ 2 విభజనలు చేసి 1176, 1126 ఆఫ్టర్ అని 31, 12, 25 మొదలని చెప్పి తర్వాత వచ్చిన వాళ్ళకు అన్ని గ్రూప్ కానీ డిఏలు కానీ రివిజన్ కానీ అన్ని అప్లికేబుల్ ఉంటాయి. అంతకుముందు వాళ్ళకు ఆశని పాత్రంలో ఈ చట్టం వర్తిస్తుంది. మరి అవన్నీ మేము నష్టమవుతాం కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ఇలా యావత్ దేశంలో పడ్డ ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో కూడా ఇలా ఈ సమావేశాలు నిర్వహించి బ్లాక్ డే నిర్వహించుకుంటా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన తెలుపుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడన్నా తన మొండి వేగ విడనాడి దిగి వచ్చి వెంటనే ఈ యాక్ట్ను అమెండ్మెంట్ చేసి కొత్త చట్టం తెచ్చిన యాక్ట్ను రద్దు చేయాలని మేము కోరుతున్నాం.